9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం. శిరోముండనం కేసులో 28 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వైసీపీ నేత తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధించింది. తూర్పుగోదావరిలో బోగస్ ఓట్ల కలకలం రేగింది. ఒకే ఇంటి నెంబర్పై వందల ఓట్లు నమోదయ్యాయని జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్లో రాజకీయం హీటెక్కింది. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దుమ్మెత్తిపోశారు. ఇక కవిత కేసు విచారణ వాయిదా పడింది. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ కాకినాడ నుంచి వర్మ, రాజమండ్రి నుంచి అంజిబాబు, వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి కుమార్ ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా కాకినాడకు వెళ్ళిపోదాం. కాకినాడ విషయానికి వస్తే విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 27 ఏడేండ్ల నాటి శిరోముండనం కేసులో వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో 2 దళితులకు శిరోముండనం చేసి 5 దళితులను చిత్రహింసలకు గురి చేశారు. అనేక మందిని విచారించిన అనంతరం దోషిగా తేలడంతో త్రిమూర్తులతో పాటు మరో 9 మంది నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. తోటా త్రిమూర్తులు ప్రస్తుతం మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 27 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం, అసలు మండపేటలో రాజకీయం ఎటు నుంచి ఎటువైపు మలుపు తిరుగుతోంది, తోటా త్రిమూర్తులు దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా, కోర్టు విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. ఏదైతే తోట త్రిమూర్తులు శిరోముండనం కేసు ఇప్పుడులో 1996 డిసెంబర్ 29వ తేదీన పెను సంచలనమే రేకెత్తించింది. ఆ ఘటన దానికి సంబంధించి దాదాపు 28 సంవత్సరాలు కాబోతున్న తరుణంలో తాజాగా ఈరోజు ఆ కేసుకు సంబంధించి తీర్పు అయితే విశాఖ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా తోట త్రిమూర్తులు ఆయన సహచరులు ఏదైతే 9 మంది ఉన్నారో ఆయనతో కలిపి మొత్తం 10 మందికి సంబంధించి ఈరోజు అందులో ఒకరు మృతి చెందగా మిగిలిన 9 మందికి కూడా శిక్ష ఖరారు చేస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. 18 నెలల పాటు శిక్ష, అలాగే మరొక కేసుకు సంబంధించి 6 నెలల పాటు మొత్తం నిందితులందరికీ 9 మందికి కూడా శిక్ష ఖరారు చేశారు. 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఈ కేసు అయితే తీర్పు వెలువరించింది. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ తీర్పు కొంత సంచలనం అయితే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా తాను పోటీ చేస్తున్నటువంటి మండపేట నియోజకవర్గానికో లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఏదో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాని ప్రభావం కూడా పడుతుంది ఖచ్చితంగా అని ఒకవైపు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్న వేళ తాజాగా ఈ తీర్పు అన్నది ఏదైతే ఉదయం జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు రావడం, మరి కొద్దిసేపటి క్రితమే బెయిల్ కూడా వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉదయం జైలు సంబంధించి శిక్ష విధిస్తూ ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో మళ్ళీ పైకోర్టుకి బెయిల్ కోసం అప్లై చేసుకోవడం, దానికి బెయిల్ కూడా మంజూరైన నేపథ్యంలో తాజాగా మండపేట నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు, ఎందుకంటే ఈ కేసు తీర్పు ఈ నెల 3వ తేదీన ఇప్పటివరకు విచారణకు సంబంధించి అన్ని వాదనలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు తాజాగా ఈరోజు తీర్పు వెలువడిస్తానని ముందే చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి తీర్పు వచ్చింది, శిక్ష ఖరారు అయింది, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ కూడా మంజూరయ్యింది. తాజాగా మండపేటకి తోట త్రిమూర్తులు కూడా పైన అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచే ఏదైతే శిక్ష ఖరారు అయిన వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలతోనే తన క్యాడర్కి కూడా పూర్తిగా అధైర్యపడవద్దు, నేను వస్తాను ఖచ్చితంగా బెయిల్ కోసం ఏదైతే పూచీకత్తులకు సంబంధించి బెయిల్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం వరకు కూడా చాలా ఎంతో ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా దాని తీర్పు కూడా వచ్చింది, బెయిల్ కూడా మంజూరైంది మండపేటకి. అంటే ఏదైనా రాజకీయాల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పటివరకు కేసు నీరుగార్చే వ్యవహారంలో పూర్తి స్థాయిలో రాజకీయ పైరవీలు చేసి కూడా మాకైతే న్యాయం జరగలేదని హైకోర్టుకు కూడా బాధితులు వెళ్ళారు. ఆ తర్వాత గవర్నమెంట్ కూడా జీవోని కేసును కొట్టివేస్తూ కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చిన నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు 146 సార్లు ఈ కేసుకు సంబంధించి వాయిదా పడింది. 6 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. బెంచ్లు మారుతూ వచ్చింది, అటు తర్వాత ఎట్టకేలకి తీర్పు రానే వచ్చింది. బాధితులకి న్యాయం జరిగిందంటూ, న్యాయమే జయితే అంటూ కూడా ఆ వెంకటాయపాలెం ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి వెంకటాయపాలెంలో గతంలో 94లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు రిగ్గింగ్కి తోట త్రిమూర్తులు పాల్పడుతున్నారు, దాన్ని అడ్డగించినందుకే రాజకీయ కక్ష కారణంగా మాపై శిరోముండనం గుండు గీయించి కనుబొమ్మలు కూడా గీసి అవమానపరిచారు. గ్రామంలోని ఏదైతే పొలాలకు సంబంధించి ఫెన్సింగ్ తొలగించామని ఈవ్ టీజింగ్ పేరిట కూడా
గ్రామస్తులు అందరి మధ్యలోనే పెట్టి అవమానించారు. అటు తర్వాత లేనిపోని కేసులు పెట్టారంటూ కూడా బాధితులు కోర్టుకి తెలిపారు. బాధితులకు సంబంధించి ఫోటోలు, వీడియోలు అప్పుల్లో కోర్టు ముందు ఉండడం, అవమానపరిచారు అని వాళ్ళు కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరిగింది. ఈరోజు శిక్ష ఖరారైంది. ఎందుకంటే ఈయన అప్పట్లో 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్గా గంట గుర్తుపై పోటీ చేసి గెలవడం, అటు తర్వాత టీడీపీ హయాంలో ఉండడం, అటు తర్వాత వైసీపీకి వచ్చిన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండడం. దీన్ని ఏదైతే దళితులుగా వాళ్ళు కోర్టుని ఆశ్రయించారో వాళ్ళందరూ కూడా దళితులు కాదంటూ కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఒక దశలో వెల్లువెత్తాయి. ఎందుకంటే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటూ కూడా ఒక అంశాన్ని లేవదెత్తి సుమారు 8 సంవత్సరాల పాటు ఆ కుల ధృవీకరణ పత్రం తెచ్చుకోవడానికే కూడా కేసు అంతా నడిచిందంటే ఒక ఆశ్చర్యకరమైన విషయంగానే దీన్ని చూడాలి. ఏదేమైనా పెను సంచలనం కలిగించినటువంటి ఈ శిరోమండనం కేసు తాజాగా తీర్పు వచ్చింది, దానికి బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు బాధితులు ఒకవైపు న్యాయం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేసిన తాజాగా పైకోర్టులు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నాయి, అయితే ఈ తీర్పులు వాయిదాలతోనే ఈ కాలం అంతా గడిచిపోతుందా, బాధితులకి న్యాయం అయితే జరగదా అన్న ఒక కోణంలో ప్రస్తుతం చర్చ కూడా నడుస్తుంది. వయసు పైబడిపోతున్న వాళ్ళు, ఎందుకంటే సాక్షులు బాధితుల్లో ఒక వ్యక్తి ఇప్పటికే మృతి చెందిన సందర్భంలో సాక్షులు 24 మందిలో 11 మంది సాక్షులు కూడా మృతి చెందిన నేపథ్యంలో తాజాగా ఇప్పటికి 28 సంవత్సరాల ఒక కేసుకు సంబంధించి తీర్పు కూడా కొనసాగిన నేపథ్యంలో ఇంకెన్ని రోజుల పాటు దీనికి న్యాయం జరుగుతుందా అనే ప్రస్తుతం ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనా తోటకి ఉదయం జైలు శిక్ష విధిస్తే సాయంత్రానికి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం పోటీకి కూడా ఎటువంటి అవాంతరాలు లేవు. మండపేట నుంచి తాను పోటీ చేస్తున్నాడని తోట త్రిమూర్తులు స్వయంగా ప్రకటిస్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.